అంబేద్కర్ కోనసీమ జిల్లా కేసనపల్లిలో జనపనార బ్యాగులు తయారు చేస్తూ ఓ మహిళ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. కేసనపల్లికి చెందిన తోట ఉమామహేశ్వరి ప్లాస్టిక్ను నిర్మూలించే ఉద్దేశంతో సేవ్ నేచర్ను స్థాపించింది. 50,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారం మొదలుపెట్టానని ఆమె తెలిపారు. సుమారు 25 మంది మహిళల వరకు కూడా ఉపాధిని కల్పిస్తున్నామంటూ ఆమె తెలిపారు. ఈ జనపనారతో చేసిన బ్యాగులు ఉపయోగించడం వల్ల పర్యావరణానికి ఎటువంటి ముప్పు ఉండదని, తమకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలంటూ కూడా తోట ఉమామహేశ్వరి కోరుకుంటుంది. తయారైనటువంటి జూట్ బ్యాగ్స్ అనేవి తయారు చేస్తాం. మేము సేవ్ నేచర్ అని ఒక కంపెనీ పెట్టడం జరిగింది. అవి బ్యాగ్స్ తయారు చేస్తామండి. మేము ఈ బ్యాగ్స్ అనేవి ఎందుకని ఎంచుకున్నాం అనేది మీకు కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ప్లాస్టిక్ అనేది చాలా ఎక్కువగా మనకి కనిపిస్తా ఉంది. దానివల్ల చాలా హాని ఉందని కూడా మనకి తెలిసి కూడా మనం దాన్నే ఎక్కువ వాడుతా ఉన్నాం. అది కొంచెం తగ్గాలి అన్న అదేంటే దానికోసం ఒక అవగాహన రావాలి అన్న ఈ బ్యాగ్స్ అనేవి ఉపయోగపడతాయి అనేది నేను తెలుసుకున్నాను.